హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తు ఉన్నా. అయిపోయిన పెళ్ళికి సొన్నాయి మేళం అంటే ఇదేనేమో. ఇప్పుడు కానీ గుర్తు రాలేదు నాకు ఈ వీడియో అప్లోడ్ చేయాలి, ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయాలి అని చెప్పేసి. ఏదైతే అంటే సామెత సింక్ అయినా కాకపోయినా సరే ముచ్చటేందో వినండిగా. ఫైనల్గా మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయినాం. అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు కృష్ణమ్మని దర్శించుకున్నాం. అంటే కృష్ణమ్మ దగ్గరికి పోయి ఈ గంగలో మునిగి చేసిన పాపాలన్నీ తొలగించుకోవాలి అంటారు కదా. సో కాకపోతే ఆ గంగమ్మ చుట్టూ కంచగట్టి ఉండే అందరూ పైపుల కిందనే స్నానాలు చేస్తున్నారు. మేమైతే స్నానాలు ఇట్లా ఏం చేయలేదు, కానీ మంచి నెత్తి మీద నీళ్ళు చల్లుకొని కాలు చేతులు కడుక్కొని సగమైన పాపాలు తొలగకపోతాయా అనుకున్నాంలే. కానీ అమ్మ వాళ్ళైతే గట్టిగా మొక్కేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నారు. ఇక నేను కూడా గట్టిగానే మొక్కేసుకున్నాను. అంటే మన పాపాలు కూడా పోవాలి కదా, మళ్ళీ అన్నీ ఇండి కాదు. సర్లే ఇక సీదా అక్క నుంచి కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము. మాకు లోపలికి ఫోన్లు అలో చేయలేదు కాబట్టి నేను లోపల వీడియోస్ కూడా తీయలేకపోయినా ఫోన్ అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసినాం. కానీ చాలామంది తీసుకెళ్లారు, అసలు లోపల చెక్కింగ్ కూడా చేయలేదు. అసలు నేనే ఎందుకు తీసుకెళ్ళలేదా అని అనుకున్నా. సరే 3-4 అవర్స్ మేము లైన్లో నిలబడితే కానీ మాకు అసలు అమ్మవారి దర్శనం కాలేదు. ఆ రోజు చాలామంది వచ్చి మేబీ సండే అవ్వడం వల్లనేమో. ఇక అక్కడ నుండి హోటల్కి వెళ్ళి ఇక్కడ మంచిగా ఫుడ్ తిని కాసేపు కూర్చొని రిలాక్స్ అయిపోయి సీదా విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాం. అబ్బా నాకెందుకో విజయవాడ రైల్వే స్టేషన్ చాలా పెద్దగా అనిపించింది. అంటే వరంగల్ రైల్వే స్టేషన్ కన్నా విజయవాడ రైల్వే స్టేషన్ నాకెందుకో పెద్దగా అనిపించింది. నేను అనుకుంది కరెక్టా కాదా అనేది అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అబ్బా ఇక ట్రైన్ కోసం అయితే మేము చాలాసేపు వెయిట్ చేసినాం. అప్పటికి చీకటి అయిపోయింది. 6:30 or 7 అయిపోయింది మేము ట్రైన్ ఎక్కేసరికి. నాకు ఎందుకో ఆ రైల్వే స్టేషన్లో రేవంత్ అన్న గుర్తుకొచ్చిండు. ఎందుకో చెప్తా అయినండి. ట్రైన్ వస్తే ప్రతి ఒక్క ట్రైన్ కోసం పరిగెడుతున్నారు. ఇప్పుడు మనం బస్సు వస్తే బస్సు వెనకాల ఎలా బస్సు కోసం ఎంత వెయిట్ చేసి బస్సు వస్తే బస్సు వెనకాల ఎలా పరిగెడుతున్నామో యాజ్ ఇట్ ఈస్ నాకు అక్కడ అదే అనిపించింది. ఏంది మన రేవంత్ అన్న ఇక్కడ కూడా ఏదైనా స్కీమ్ పెట్టిండా అనిపించిందిలే. కానీ అది మన రేవంత్ అన్న చేతిలో ఏం లేదు కదా, మన అంతా మోడీ తాత చేతుల్లో ఉంటుంది కదా అని మళ్ళీ అనుకున్నా. ఓకే అనుకున్నా. సరే నేను అక్కడైతే ఒక బుక్ అయితే పర్చేజ్ చేసిన, రుక్మిణి కళ్యాణం అని. ఎప్పటి నుండో చూస్తున్న బుక్ కోసం ఫైనల్గా నాకైతే ఆ బుక్ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.